హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25. సో 2 స్టేట్స్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఏపీలో అయితే ఆల్రెడీ సీట్ మ్యాట్రిక్స్ వచ్చేసింది. వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రియారిటీ లిస్ట్ అంతా మన మెంటర్‌షిప్‌లో ఉన్న స్టూడెంట్స్‌కైతే నేను ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎలా పెట్టాలి వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది చూసే ముందు తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. చూసే ముందైతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈజీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా కౌన్సెలింగ్‌లో మీకు డౌట్ ఉంది, మెంటర్‌షిప్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఉంటుంది. కింద కనిపిస్తుంటుంది. దానికి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి అవసరం అనుకున్న వాళ్ళు. అండ్ వీడియోలోకెళ్ళినట్లయితే తెలంగాణలో ఇవాళ కోర్ట్ కేస్ హియరింగ్ అయితే ఉంది. సో నేను మీకు అది పైన స్క్రీన్‌షాట్ పెడుతున్నాను చూడండి. కేస్ నెంబర్ మీరు కూడా అది సెర్చ్ చేయొచ్చు. మీరు కూడా చూసుకోవచ్చు దానికి ఏమొస్తుందనేది. సో ఆ విధంగా అయితే ఇవాళ అప్డేట్ ఉంది. ఇవాళ దాదాపు ఈవినింగ్ వరకైనా, రేపు మార్నింగ్ వరకైనా మీకు మెరిట్ లిస్ట్ ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు అనుకుంటున్నాను. ఒక్కసారి మెరిట్ లిస్ట్ వచ్చాదంటే వెబ్ ఆప్షన్స్, ఆ ప్రాసెస్, సీట్ మ్యాట్రిక్స్ అదంతా చకా జరిగిపోతుంది. అస్సలే ఆగదు. చాలా స్పీడ్‌గా అవుతుంది కౌన్సెలింగ్ అనేది. సో, ఎనీ ఇంపార్టెంట్ అప్డేట్ కోసం నాకు మెసేజ్ అయితే చేయండి. మీకు డౌట్ ఉన్నప్పుడు మాత్రమే. సో, కట్ ఆఫ్స్ కోసం ఏ కాలేజ్ వస్తుంది వాటి కోసం మాత్రం మెసేజ్ చేయొద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ అలాంటి చాలా వీడియోస్ చేశాను. అండ్ అదేవిధంగా మనం చూసినప్పుడు ఫస్ట్ ఏపీలో వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మీకు ఏయూ ఉంటుంది, ఎస్‌వియు ఉంటుంది. అండ్ ఎలా పెట్టాలి వెబ్ ఆప్షన్స్ నేను నేను గమనించా వాట్సాప్‌లో. మా మార్క్స్ ప్రకారం పెట్టాలా? మాకొచ్చిన మార్క్స్ ప్రకారం అది టాప్‌లో పెడితేనే వస్తుందా? అండ్ ఫస్ట్ పెట్టిన కాలేజీలే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉంటుందా? అని అడుగుతున్నారు. కాదు. మీకు ఏ ఆర్డర్ అవసరం అనుకుంటే అది పెట్టండి. అసలు వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 600 మార్క్స్ వచ్చాయి. 650 కాలేజ్ ఉందొకటి. సో, మీకు అందులో రాదని మీకు తెలుసు. సో, అది పెడితే ఎందుకు అనవసరంగా అని అనుకోకండి. పెట్టండి నో ప్రాబ్లమ్. అన్నీ పెట్టండి. టాప్ నుంచి లీస్ట్ వరకు ఉన్న 36 కాలేజెస్ ఎవరికి అవైలబుల్ ఉన్నాయి వాళ్ళన్నీ పెట్టండి. సో, కంప్లీట్‌గా. సో, నేను ఫస్ట్ పెట్టిన దానికే నాకు ఎక్కువ ప్రియారిటీ వస్తుంది. సెకండ్ పెట్టిన దానికి అట్లా ఏముండదు. మీరు ఫస్ట్ ఏ కాలేజ్ పెట్టినా 36 వరకు మీరు పెడతారు. సో, ఏంటంటే ఏది మీకు అవైలబుల్ ఉంటే సాఫ్ట్‌వేర్ అది పిక్ చేస్తుంది. మీరు ఫస్ట్ పెట్టినా, లాస్ట్ పెట్టినా అదే ప్రిఫరెన్స్. మీకేది రావాలో అదే వస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 36 కాలేజే మీకు వచ్చే అవకాశం ఉంది. సో, దాన్ని ఫస్ట్ పెట్టుకున్నా వస్తుంది. అది లాస్ట్ పెట్టుకున్నా వస్తుంది. సో, అది ఎక్కడ పెట్టినా మీకొస్తుంది. సో, ఆ విధంగా ప్రియారిటీ ఆర్డర్ అనేది మీకు నచ్చిన కాలేజ్ ప్రకారం పెట్టుకోండి. ఆర్ లేకుంటే బెస్ట్ టు లీస్ట్ ఆర్డర్ అయితే నేను మనకిచ్చాను. మన మెంటర్‌షిప్ స్టూడెంట్స్‌కైనా కూడా. సో, ఆర్డర్ పెట్టుకోండి. లేకపోతే మీకిష్టం ఉన్నట్టు మీకు దగ్గరున్న కాలేజెస్ పెట్టుకోండి. ఎలా అయినా సరే మొత్తం కాలేజెస్ పెట్టండి. మీకేది అవైలబుల్ ఉంటే అది మీకు అలాట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ ప్లేస్‌లోనే పెడితే టాప్‌లో వస్తుంది. అలా ఏముండదు. అండ్ ఏయూ, ఎస్‌వియు. సో, ఫస్ట్ ఏయూనే పెట్టుకోవాలా? తర్వాత ఎస్‌వియునే పెట్టుకోవాలా? అని కూడా మీకు డౌట్ ఉండొచ్చు. 2 మిక్స్‌గా కూడా పెట్టుకోండి. ఏయూ, ఎస్‌వియు. సో, లోకల్ ఆర్ నాన్ లోకల్ ఏది అలాట్ కావాల్సుంటే మీకది అలాట్ అవుతుంది. సో, ఓన్లీ గౌట్ కాలేజెసే కావాలంటే ఫస్ట్ అన్నీ ఏయూ, ఎస్‌వి గౌట్ పెట్టుకోండి. ఆ తర్వాత ప్రైవేట్ పెట్టుకోండి. ఏయూ, ఎస్‌వియు. లేకపోతే బెస్ట్ కాలేజ్ ఆర్డర్ కావాలంటే ఆ ఆర్డర్‌లో ఒకటి ఏయూ అయినా పర్లే, ఒకటి ఎస్‌వి అయినా పర్లే. 2 మిక్స్ చేసి పెట్టుకున్నా పర్లే. సో, ఈ విధంగా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. వన్ టైమ్ కాబట్టి అన్ని కాలేజీలు పెట్టుకోండి. ఓన్లీ నాకు గవర్నమెంటే కావాలి, ప్రైవేట్ వద్దు అలాంటి వాటికెళ్ళకండి. ఎందుకంటే కొద్ది తేడా ఉంటుంది డబ్బులో. మీరు దానికి మాత్రం ఆలోచించకండి. మొత్తం కాలేజెస్ పెట్టండి. ఎందుకంటే ఈ సీట్ రావడమే ఇప్పుడు ఏపీలో చాలా కష్టం. కాబట్టి కంప్లీట్ కాలేజెస్ బాగా ఆలోచించి పెట్టండి. అండ్ మీకేదైతే ప్రియారిటీ మీకిష్టం అనిపిస్తుందో అన్ని కాలేజెస్ పెట్టండి. సో, నా మార్క్స్ ప్రకారం పెట్టడం అనేది ఉండదు. సో, మీరు అన్ని కాలేజీలు పెట్టుకోండి. మీ మార్క్‌కి ఏది రావాల్సుంటే అది వస్తుంది. అది మీరు కింద పెట్టినా వస్తుంది, పైన పెట్టినా వస్తుంది. అర్థమైందా? సో, మీరు ఒకవేళ మీరు పెట్టింది ఫస్ట్ రౌండ్‌లోనే వచ్చిందనుకోండి టాప్ 1 ఇంకా మీకు నెక్స్ట్ వెళ్ళే రౌండ్‌కి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మీకు నెక్స్ట్ రౌండ్‌కి ఎందుకెళ్తారు? బెటర్ కాలేజ్ కోసమే. సో, మీకు ఒకవేళ ఫోర్త్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ రౌండ్‌లో ఫస్ట్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించైతే వెబ్ ఆప్షన్స్ పెట్టండి.